భయ్యా ఈవినింగ్ వస్తే మనకి మైండ్ లో ఫ్లాష్ అయ్యే ఒకే ఒక ఐటమ్ అదేంటి అంటే పానీపూరి. హలో ఫ్రెండ్స్, నేను మీ సాఫ్ట్వేర్ సన్ని. భయ్యా మన చీరాలలోని పానీపూరి లవర్స్ ఎవరిని అడిగినా ముందుగా చెప్పే పానీపూరి బండి పేరు అయితే ఇదే భయ్యా, శ్రీ వెంకటేశ్వర పానీపూరి బండి. వీళ్ళ దగ్గర తిన్న వాళ్ళని అడగండి భయ్యా టేస్ట్ గురించి. అదే వీళ్ళ దగ్గర తినని వాళ్ళైతే అర్జెంట్ గా వెళ్లి తినండి, లేకపోతే మీ లైఫ్ లో మీరు ఒక మంచి టేస్ట్ పానీపూరి మిస్ అయినట్లే. భయ్యా వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఖర్చు తక్కువ కిట్ ఎక్కువ. అదే వీళ్ళ పానీపూరి ఉన్న స్పెషాలిటీ. నేనైతే ఒక ప్లేట్ పానీపూరి ఒక ప్లేట్ పెరుగు పూరి తీసుకున్నాను. అబ్బో టేస్ట్ గురించి చెప్పాలి అంటే భయ్యా ముందుగా పెరుగు పూరి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నిజంగా ఈ పెరుగు పూరి తింటుంటే ఆహా సాఫ్ట్ గా మౌత్ లో మెల్ట్ అయిపోతుంది. తరువాత పానీపూరి టేస్ట్ గురించి చెప్పాలంటే భయ్యా విరాట్ కోహ్లీ కొట్టే కవర్ డ్రైవ్ లాగా మస్తు మజా వచ్చేసింది. పానీపూరి అంటే ప్రతి ఒక్కరికి తన లైఫ్ లో ఫస్ట్ క్రష్ లాంటిది భయ్యా. ఈ బండి దగ్గరికి వచ్చి మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తే మీ లైఫ్ లో ఒక మంచి మెమరీ లాగా పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. భయ్యా ఈ పానీపూరి బండి లొకేషన్ వచ్చేసి మన పేరాలలో ఉన్న అరుణ ఐస్ క్రీమ్ షాప్ ఆపోజిట్ లోనే ఉంటుంది. డైలీ ఈవినింగ్ 7 నుంచి. మీలో ఎంత మంది పానీపూరి లవర్స్ ఉన్నారో కమెంట్ బాక్స్ లో పానీపూరి అని కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేసేయండి. మన సాఫ్ట్వేర్స్ అన్ని వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అదిరిపోయే ఫుడ్ లో మళ్ళీ కలుద్దాం భయ్యా. ఫైనల్ గా ఈ పానీపూరి బండి గురించి ఒక్క మాటలు చెప్పాలి అంటే ప్రైస్ చూస్తే షాక్ అవుతారు, క్వాలిటీ చూస్తే లాక్ అయిపోతారు భయ్యా. ఫాలో కొట్టడం మర్చిపోకండి భయ్యో, లేకపోతే మిస్ అయిపోతారు.